కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విక్టరీ వెంకటేష్ సైలెంట్ గా స్టడీగా కెరీర్ లాక్కొస్తున్న హీరో. కానీ గత సంక్రాంతితో ఒక్కసారిగా గేమ్ మారిపోయింది. 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో స్టార్డమ్ ఒక్కసారిగా రెట్టింపు కావడం జరిగింది. ఇప్పుడు వెంకీ 2026 లైనప్ చూస్తే ఫ్యాన్స్ కి పండుగే పండుగ. మరి వెంకీ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి, ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేయబోతున్నారు? గత సంక్రాంతి వెంకీ కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం ఒక మైలురాయి అనే చెప్పాలి. అనూహ్యంగా 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో వెంకటేష్ మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకు ముందు 50-100 కోట్లే కష్టంగా అనిపించిన స్థాయిలో ఉన్న వెంకీ ఇప్పుడు బిగ్ లీగ్ హీరో అని ప్రూవ్ అయింది. ఈ సంక్రాంతికి వెంకీ ఫ్యాన్స్ కు ట్రీట్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారిలో వెంకీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ముందుగా గెస్ట్ రోల్ అనుకున్నారు అంతా, కానీ కాదట. సెకండ్ హాఫ్ లో దాదాపు 20 నిమిషాల పవర్ఫుల్ రోల్లో వెంకటేష్ కనిపించి హిలేరియస్ గా నవ్విస్తాడని దర్శకుడే రివీల్ చేశాడు. చిరంజీవి వెంకీ కాంబినేషన్ లో కామెడీ ట్రాక్, మసాలా సాంగ్ కూడా ఉండడం ఫ్యాన్స్ కు అదనపు బోనస్. సంక్రాంతి అంటే వెంకీ, వెంకీ అంటే సంక్రాంతి అన్న ఫీలింగ్ మళ్లీ స్ట్రాంగ్ అవుతోంది. ఇక 2026లో మరో హైప్ ప్రాజెక్ట్ కూడా వెంకీ ఖాతాలో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరికి రైటర్ గా త్రివిక్రమ్ ఇచ్చిన క్లాసిక్ టచ్ గుర్తుంటే ఈ కాంబినేషన్ పై అంచనాలు ఎంతున్నాయో అర్థమవుతాయి. ఈ సినిమా 2026 మిడిల్ ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోవైపు సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం 3 పైన కూడా భారీ అంచనాలున్నాయి. మలయాళ వర్షన్ షూటింగ్ పూర్తవడంతో తెలుగు వర్షన్ పై ఆసక్తి పెరిగింది. దృశ్యం పార్ట్ 1, 2 తెలుగు ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఈసారి పార్ట్ 3 కోసం డైరెక్టర్ జీతు జోసెఫ్ వెంకీతో కొలాబరేట్ అయ్యేందుకు రెడీగా ఉన్నాడు. డేట్స్ అడ్జస్ట్ అవ్వగానే పట్టాల మీదకెక్కనున్న దృశ్యం 3 థియేట్రికల్ రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకీ మరోసారి సాలిడ్ సక్సెస్ కొట్టే ఛాన్స్ ఉంది. 300 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత వెంకీ స్పీడ్ తగ్గింది అనే వాళ్లకు వెంకీ ఈ లైనప్ సినిమాలతో ఆన్సర్ ఇస్తాడేమో చూడాలి. సంక్రాంతి ఎంట్రీ, క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 2026 లైనప్ చూస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకీ ఏడాది మొత్తం డామినేషన్ చేసేలా కనిపిస్తోంది.